అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చూస్తున్న హౌస్ వచ్చేసరికి ఇది డైరెక్ట్ ఓనర్ నెంబర్తో మీకు యాడ్ పోస్ట్ చేయడం జరుగుతుంది. మాకు ఎటువంటి కమిషన్ కానీ ఛార్జెస్ కానీ ఉండవు. జస్ట్ మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని లైక్ చేయండి చాలు. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఓనర్ నెంబర్ వచ్చేసరికి వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. ఫుల్లీ ఇంటీరియర్ డిజైన్తో ఉన్న హౌస్ అనమాట. కొత్త ఇల్లు అనమాట. ఇది G+2 ప్లస్ పెంట్ హౌస్ అండి. మంచి రెంట్ వచ్చే హౌస్, చాలా ప్రైమ్ లొకేషన్లో ఉంది. అన్ని డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో నేను కవర్ చేస్తాను. ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ కవర్ చేస్తాను. దాంతోపాటుగా ఫొటోస్ కూడా మన వెబ్సైట్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అలాగే ఓనర్ నెంబర్ అనేది వీడియోలో ఉంటుంది. మీరు తప్పకుండా టోటల్ వీడియో చూసిన తర్వాత ఓనర్ని అయితే కాంటాక్ట్ చేయండి. G+2 ప్లస్ పెంట్ హౌస్ అండి. మంచి రెంట్ వచ్చే హౌస్. అలాగే ఓనర్ పోర్షన్ వచ్చేసరికి చాలా సూపర్గా ఉంది. మనం చూసాం కదా, ఫస్ట్ రూమ్ వచ్చేసరికి సెక్యూరిటీ రూమ్తో సహా ఇచ్చారు. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసరికి మనకి పార్కింగ్ ఉంది, ఒక రూమ్ ఉంది సెక్యూరిటీ పర్పస్గా, వాచ్మెన్ రూమ్. అలాగే 1 BHK పోర్షన్ అయితే ఉంది. ఇది వాచ్మెన్ బాత్రూమ్ అండి. అలాగే లిఫ్ట్ కూడా ఉంది ఈ హౌస్కి వచ్చేసరికి. మంచి లొకేషన్లో ఉన్న హౌస్. ఈ హౌస్ వచ్చేసరికి నాగోల్ అనే ఏరియాలో ఉంది. నాగోల్ నుండి ఆనంద్ నగర్కి వెళ్ళే మెయిన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లో అయితే ఉంటుందన్నమాట. ఆనంద్ నగర్ అనమాట ఈ హౌస్ ఉండేది. ఇప్పుడు మనం సెక్యూరిటీ రూమ్ అయితే చూస్తున్నాం. చాలా సూపర్గా ఉంది. వాచ్మెన్ రూమ్ అనమాట. ఇది ఇంటీరియర్ డిజైన్తో అయితే చేశారు. వెంటిలేషన్ కోసం విండో కూడా ప్రొవైడ్ చేశారు. అలాగే స్టోరేజ్ కోసం మనకి ర్యాక్స్ ప్రొవైడ్ చేశారు. విత్ అటాచ్డ్ కిచెన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. దీని వాష్రూమ్ వచ్చేసరికి బ్యాక్ సైడ్ నేను చూపించాను కదా, అటు సైడ్ అయితే ఉంటుందన్నమాట. ఇది అండి టోటల్గా ఇది 200 గజాల్లో కట్టిన హౌస్. పర్ఫెక్ట్ సైజ్తో అయితే వస్తుంది. 30/60 సైజు. 30 అనేది వెస్ట్ సైడ్ వస్తుంది. వెస్ట్ ఫేజింగ్ హౌస్ అనమాట. ఇది 30 ఫీట్ రోడ్ ఉంటుంది. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది. డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ ఉంది. 100% క్లియర్ టైటిల్. ఫుల్లీ LRS పెయిడ్. G+2 మున్సిపల్ పర్మిషన్తో అయితే ఈ హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందనమాట. మీరు బ్యాంక్ లోన్తో అయితే ఈ హౌస్ అనేది మీరు పర్చేస్ చేయొచ్చు. మనం 1 BHK పోర్షన్ చూస్తున్నాం. గ్రౌండ్ ఫ్లోర్లో 1 BHK పోర్షన్. ఇది ఒక బెడ్రూమ్, హాల్, కిచెన్తో పాటు మనకి పూజా రూమ్ కూడా ఇచ్చారు. ఇది వాష్రూమ్ అనమాట. కామన్ వాష్రూమ్ ఇండియన్ స్టైల్లో అయితే ఇచ్చారు. అన్ని ట్యాప్ ఫిట్టింగ్ పాయింట్స్ అయితే ఇచ్చారు. టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగిందనమాట. ఇక్కడ హ్యాండ్ వాష్ సింక్ కూడా వస్తుంది. ఇప్పుడు మనం ఎంటర్ అయితే వచ్చేసరికి బెడ్రూమ్ అండి. సీలింగ్ ఫాల్ సీలింగ్ ఇచ్చారు. సూపర్ డిజైన్ అయితే ఇచ్చారనమాట. మీరు ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసరికి 3 BHK పోర్షన్ ఉంటుంది. చాలా సూపర్గా ఉంటుంది. అది ఓనర్ పోర్షన్ విత్ ఇంటీరియర్ డిజైన్తో అయితే ఉంటుంది. తప్పకుండా వీడియో మొత్తం చూడండి, చాలా సూపర్గా ఉంటుంది. అలాగే టెరెస్ పైకి సరౌండింగ్స్ కూడా కవర్ చేశాను. వీడియో మొత్తం చూస్తే మీకు అన్ని డీటెయిల్స్ అయితే అర్థమవుతాయి అనమాట. ఇది మనం ఫస్ట్ ఫ్లోర్ ఓనర్ పోర్షన్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ డోర్ అండి. చాలా లావిష్గా అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇండియన్ టేక్ చేశారు. గ్లాస్ వర్క్ అనేది చాలా సూపర్ ఫినిషింగ్ అయితే వచ్చింది. క్లియర్ కట్గా చూసుకోండి, చాలా అద్భుతంగా ఉంది. 100% వాస్తు ప్రకారం అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఇది గెస్ట్ ఏరియా అండి. మనం మెయిన్ డోర్ నుంచి లోపలికి ఎంటర్ అవ్వగానే గెస్ట్ ఏరియా వస్తుంది. సీలింగ్ ఫాల్ సీలింగ్ వస్తుంది. అలాగే మనకి రూమ్స్ అనేది గెస్ట్ ఏరియా, హాల్ అనేది సపరేట్ చేయడం జరిగింది. విత్ గ్రాండ్ లుక్ ఆర్చ్ లాగా వుడెన్ ఆర్చ్తో మనం సపరేట్ చేయడం జరిగిందనమాట. ఇది మనం చూస్తుంది వచ్చేసరికి టీవీ లాంజ్ అండి. టీవీ యూనిట్ అనమాట. ఇది విత్ కబోర్డ్స్తో ఇచ్చారు. సీలింగ్ ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్ చూస్తున్నాం మనం. ఈ ఫస్ట్ ఫ్లోర్లో 3 BHK పోర్షన్ అనేది ఇవ్వడం జరిగింది. ఓనర్ పోర్షన్ అనమాట. ఇది ఫస్ట్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ అనమాట. విత్ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. సీలింగ్ ఫాల్ సీలింగ్ అయితే ఇచ్చారు. ఫ్లోరింగ్ వచ్చేసరికి గ్రానైట్ మార్బుల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. అలాగే వెంటిలేషన్ కోసం మనకి విండో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. విండో వచ్చేసరికి మనకి స్లైడ్ UPVC విండో వచ్చి ఇచ్చారు. వాటికి మస్కిటో మెష్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. ఇది మనకి అటాచ్డ్ వాష్రూమ్ వెస్ట్రన్ స్టైల్లో అయితే ఇస్తారు. అన్ని ట్యాప్ ఫిట్టింగ్ పాయింట్స్ అయితే క్లియర్ కట్గా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది మన కామన్ వాష్రూమ్ అండి. ఇండియన్ స్టైల్లో ఉంటుంది. ఇది అన్ని ట్యాప్ ఫిట్టింగ్ పాయింట్స్ అయితే ఇచ్చారు. ఇప్పుడు మనం ఎంటర్ అవుతూ వచ్చేసరికి సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా మాస్టర్ బెడ్రూమ్. దీనికి కూడా అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారు. ఈ హౌస్ యొక్క టోటల్ స్లాబ్ ఏరియా వచ్చేసరికి 6300 SFT అండి. టోటల్గా వచ్చేసరికి నేను పెంట్ హౌస్తో సహా కలిపి చెప్తున్నాను. 6300 SFT అయితే ఉంటుంది. ప్రైస్ వచ్చేసరికి 2,70 lakhsగా కోట్ చేయడం జరుగుతుంది. నెగోషియబుల్గా కోట్ చేయడం జరుగుతుంది. నెగోషియేషన్ అనేది నేను వీడియోలో ప్రొవైడ్ చేసిన నెంబర్కి అయితే కాల్ చేయండి. వెంకటేశ్వర్లు ఓనర్ గారి పేరెంట్ వెంకటేశ్వర్లు అనమాట. ఆయనకు కాల్ చేస్తే ఆయన మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి మీకు నెగోషియబుల్ అనేది చేస్తారనమాట. లిఫ్ట్తో ఉన్న హౌస్, మంచి లొకేషన్లో ఉన్న హౌస్, నాగోల్ అనే ఏరియాలో ఉంది. మెట్రోకి వచ్చేసరికి 15 minutes డ్రైవ్ అయితే మీరు రీచ్ అయిపోవచ్చు. బస్ స్టాప్కి వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది. ఇక్కడ ఆటో సర్వీసెస్ ఉంటుంది. అలాగే ఓలా, ఊబర్, ఆన్లైన్ సర్వీసెస్ అన్నీ అవైలబుల్ ఉంటాయి అన్నమాట. జొమాటో, స్విగ్గీ
అన్నీ అయితే అవైలబుల్ ఉంటాయి ఇక్కడ. ఆన్లైన్ సర్వీస్ మంచి లొకేషన్లో ఉంది. మున్సిపల్ పర్మిషన్తో అయితే ఈ హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం పూజా రూమ్ కవర్ చేసాం, సపరేట్ డోర్తో అయితే ఇచ్చారు. ఇప్పుడు కవర్ చేస్తుంది వచ్చేసరికి కిచెన్ ఏరియా అండి. ఎల్ టైప్ కిచెన్ అయితే ఇచ్చారు. టాల్స్ అయితే యూస్ చేయడం జరిగింది. అలాగే స్టోరేజ్ కోసం మనకి ర్యాక్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. 100% క్లియర్ టైటిల్తో అయితే ఈ హౌస్ ఉంది. అలాగే వాస్తు ప్రకారం అయితే కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి లిఫ్ట్ ఉంటుంది. అలాగే వాష్ ఏరియా కూడా మనకి బ్యాక్ సైడ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్కి మూవ్ అవుతున్నాం. సెకండ్ ఫ్లోర్ వచ్చేసరికి 2 పోర్షన్స్ ఉంటాయి. రెంటల్ పర్పస్ అయితే సెకండ్ ఫ్లోర్ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తుంది వచ్చేసరికి 1 BHK పోర్షన్ అనమాట. దీని బ్యాక్ సైడ్ వచ్చేసరికి 2 BHK పోర్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది 1 BHK పోర్షన్ రెంట్ పర్పస్గా అయితే కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఒక బెడ్రూమ్, హాల్, కిచెన్ అయితే ఉంటుంది. చాలా స్పేసియస్ హాల్తో పాటు ఒక బెడ్రూమ్ అలాగే కిచెన్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. మంచి రెంట్ వచ్చే ఏరియాలో అయితే ఈ హౌస్ అనేది ఉందన్నమాట. ఫ్రెండ్స్, ఈ హౌస్కి సంబంధించిన ఇమేజెస్ మీకు కావాలి అనుకుంటే మన వెబ్సైట్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడ నుంచి మీరు డైరెక్ట్ వెబ్సైట్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా షేర్ చేసుకోవచ్చు. మాకు ఎటువంటి కమిషన్ కానీ ఛార్జెస్ కానీ ఉండవు. జస్ట్ మీరు చేయాల్సిందల్లా మన ఛానల్ని ఎంకరేజ్ చేసి ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి చాలు. ఇది చూశారు కదా మీరు, ఇది కామన్ వాష్రూమ్ అండి. కిచెన్కి అయితే ఎంటర్ అవుతున్నాం మనం. కిచెన్ ఏరియా అనమాట ఇది. ప్రైస్ ఇంకోసారి కోట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. 2 crore 70 lakhs చెప్పడం జరుగుతుంది. స్లైట్లీ నెగోషియబుల్, తక్కువ నెగోషియబుల్ అవుతుంది. ఆ నెగోషియేషన్ అనేది ఓనర్తో మాట్లాడుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్లోని సెకండ్ పోర్షన్ అయితే చూస్తున్నాము. లిఫ్ట్, దీనికి సంబంధించిన వాష్ ఏరియా అయితే బయట ఇచ్చారు. ఈ సెకండ్ ఫ్లోర్లో ఈ పోర్షన్ వచ్చేసరికి ఇది 2 BHK పోర్షన్. ఈస్ట్ ఫేజింగ్ మెయిన్ డోర్తో ఉందన్నమాట. ఇది 2 BHK పోర్షన్ అండి. 2 బెడ్రూమ్స్, హాల్, కిచెన్ అయితే ఉంటుంది. మనం ఎంటర్ అవ్వగానే స్పేసియస్ హాల్ అయితే ఉంటుంది. ఇది కిచెన్ ఏరియా, డైనింగ్ ఏరియా కలిపిచ్చారనమాట. మెట్రోకి దగ్గరలో ఉన్న హౌస్. అవుటర్ రింగ్ రోడ్ కూడా మనం ఈజీగా రీచ్ అయిపోవచ్చు. నాగోల్ టు బండ్లగూడకి వెళ్ళే రూటే కాబట్టి అవుటర్ రింగ్ రోడ్కి ఆల్మోస్ట్ మీకు ఒక 20 kilometers ఉంటుందన్నమాట. మెట్రోకి వెళ్ళాలంటే 10 minutes డ్రైవ్లో అయితే మనం ఈజీగా రీచ్ అయిపోవచ్చు. అలాగే నాగోల్ సిగ్నల్కి కూడా దగ్గరలో ఉన్న హౌస్, మంచి లొకేషన్లో ఉన్న హౌస్ అండి ఇది. మీరు డైరెక్ట్ విజిట్ అయ్యి తప్పకుండా మీకు నచ్చుతుంది. మంచి రెంట్ వచ్చే హౌస్ విత్ లావిష్ ఇంటీరియర్ ఉంటుందన్నమాట. ఫస్ట్ ఫ్లోర్ మొత్తం చాలా బాగుంది, సూపర్గా ఇచ్చారు. కబోర్డ్స్ అంతా ఇంటీరియర్ వర్క్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారు. మాస్టర్ బెడ్రూమ్ అనమాట ఇది. ఇప్పుడు మనం సెకండ్ బెడ్రూమ్లో వెళ్తున్నాము. దీనికి కూడా అటాచ్డ్ ఇచ్చాడు. కామన్ వాష్రూమ్ స్కిప్ చేసి 2 bedrooms కి 2 అటాచ్డ్ వాష్రూమ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. ఇప్పుడు మనం టోటల్గా టెర్రస్కి వచ్చేసామండి. 3rd floor అనమాట. ఇక్కడ కూడా మనకి 2 BHK పోర్షన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ వాష్ ఏరియా చూడొచ్చు. పిల్లర్స్తో కట్టిన హౌస్, చాలా స్పేసియస్గా అయితే ఉంది. మంచి లొకేషన్లో ఉన్న హౌస్ అనమాట. ఇది కూడా రెంట్ పర్పస్గానే కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. 2 BHK పోర్షన్ అయితే ఉంటుంది. వీటిని 1 BHK 2 పోర్షన్స్ కూడా మార్చుకోవచ్చు. ఆ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. ఇది కిచెన్ అండి. ఇది ఎల్ టైప్ కిచెన్ అయితే ఇచ్చారు. టైల్స్ అయితే యూస్ చేయడం జరిగింది. అలాగే వెంటిలేషన్ కోసం మనకి విండో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. ఇది కామన్ వాష్రూమ్ డోర్. ఫస్ట్ బెడ్రూమ్ ఏమైనా ఎంటర్ అవుతున్నాం. ఇది సెకండ్ బెడ్రూమ్. ఈ డోర్ని మనం క్లోజ్ చేసుకుంటే ఇది సింగిల్ రూమ్గా మార్చుకోవచ్చు.
అంటే ఎవరైనా రెంటర్స్ ఓన్లీ సింగిల్స్ ఉంటే ఇక్కడ సింగిల్ రూమ్గా మార్చుకుని రెంట్కి ఇచ్చేయచ్చు. ఎందుకంటే ఇక్కడ నుంచి బయటికి మనకు అవుట్ సైడ్ సపరేట్ డోర్ అయితే ఉందన్నమాట. దీనికి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారు. అలా 2 BHK పోర్షన్ అనుకుంటే మీరు 2 BHK లాగా కూడా వాడుకోవచ్చు అన్నమాట. చూశారుగా ఫ్రెండ్స్, ఇక టోటల్ టెర్రస్ ఏరియాకి తీసుకెళ్తానండి. టెర్రస్ సరౌండింగ్స్ చూపించి వీడియో అయితే క్లోజ్ చేస్తాను. ఇప్పటివరకు వీడియోని లైక్ చెప్పితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. టోటల్ టెర్రస్ ఏరియా సరౌండింగ్స్ కూడా చూడొచ్చు, మంచి లొకేషన్లో ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో మంచి ప్రోడక్ట్తో మళ్ళీ కలుస్తాను. టేక్ కేర్, బై బై.